త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో ప్రత్యేకత ఉంది. తనకు వరుసగా ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా అప్పుడప్పుడు వాళ్ళను తప్పించి కొత్తవారిని తెరపైకి తెస్తూ ఉంటారు. కొత్తవారొస్తే తన కథకు కొత్త ఫీల్ వస్తుందని గురూజీ బలంగా నమ్ముతారు. పాటల్లో ఫ్రెష్‌నెస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా ఓ 3, 4 సినిమాల తర్వాత వారిని పక్కన పెట్టి కొత్త వాళ్లను తెరపైకి తెస్తూ ఉంటారు. ఇప్పటివరకు గురూజీ సినిమాలకు మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువగా పనిచేశారు. ఆ తర్వాత మిక్కీ జె మేయర్, థమన్, అనిరుద్ కూడా సంగీతం అందించారు. మ్యూజికల్గా ఇవన్నీ మంచి విజయాలు సాధించిన చిత్రాలే. అలా త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఈ 5గురికి పేరుంది. ఈ నేపథ్యంలో తాజాగా గురూజీ కొత్త చిత్రానికి మరో సంగీత దర్శకుడిని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా గురూజీ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకటరమణ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ని సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్టు తెలిసింది. సంగీత దర్శకుడిగా హర్షకి మంచి పేరుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సంచలన సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది ఇతడే. బాలీవుడ్లో కబీర్ సింగ్ చిత్రానికి పనిచేశాడు. ఇంకా తెలుగులో విజేత, సాక్ష్యం, టాప్ గేర్, రావణాసుర సహా పలు సినిమాలకు కూడా పనిచేశాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ అతడి పనితనం మెచ్చి తన సినిమాకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచైనా గురూజీ మంచి అవుట్పుట్ తీసుకుంటారు. మ్యూజిక్ విషయంలో రాజీ పడే డైరెక్టర్ కాదు, సంగీతంలో అతడి భాగస్వామ్యం కూడా ఉంటుంది. ట్యూన్స్ ఇలా ఉండాలని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అలాంటి డైరెక్టర్కి హర్షవర్ధన్ లాంటి ప్రతిభావంతుడు తోడైతే ది బెస్ట్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యూజికల్గా వెంకటరమణని మిరాకిల్ చేయొచ్చు. ప్రస్తుతం హర్షవర్ధన్తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ నెలాఖరుకు అధికారికంగా బయటకు రానున్నాయని, దసరా కానుకగా సినిమా లాంచ్ అవుతుందని వినిపిస్తోంది.